కడుగు. నాన్న ఎండిపోయింది నాన్న, త్వరగా కడుగు నాన్న. ఎండిపోయిందంట, కడగరా. నేనెందుకు కడగాలి? ఎందుకు కడగాలి? 4 ఇడ్లీ తినే వయసు వచ్చింది కదా, నీకు నువ్వే కడుక్కోలేవా? ఈ రోజు నువ్వే కడుక్కుని నువ్వే స్కూల్ కు వెళ్ళరా. ఇదిగో చూడు, పశువులు కడుక్కునే తిరుగుతున్నాయా, పోరా. నోర్ముయిరా, ఇప్పుడు కడుగుతావా లేదా? ఇంత వాగుతున్నావే, నువ్వు కడగొచ్చు కదా. బామ్మ వద్దు నాన్న, అది సరిగ్గానే కడగదు. నువ్వే వచ్చి కడుగు నాన్న. ఒరేయ్, నువ్వు మీ నాన్నలాగే ఉన్నావురా. 4 ఏళ్ళు వచ్చే వరకు వాడికి నేనే కడిగేదాన్ని. అలాంటి కొడుకు, ఇలాంటి మనవడు. ఇంట్లో కోడలు నా మంచి చెడు చూసుకోవాలి. వయసైన కాలంలో కాశీ రామేశ్వరమే వెళ్దాం అనుకుంటే జీవితాంతం ఇంట్లో ఊడిగించేయాలని ఆ దేవుడు రాసి పెట్టాడు. పోరా. నాన్న ఎండిపోయింది నాన్న, త్వరగా వచ్చి కడుగు నాన్న. రే, మర్యాదగా కడుక్కోలేదో బటక్స్ మీద 2 పీకుతాను. రే గిరి, నాది ఇంకా పూర్తి కాలేదు, ఎలా కడగమంటావు? అయ్యగారు మీరా? ఉండరా. ఇంట్లో ఉన్నాను. ఓ, నువ్వు ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడటానికి నేను జీతం ఇవ్వాలా? లేదయ్యగారు, వస్తున్నా. ఇదిగో వస్తున్నా. ఇంకో 10 నిమిషాల్లో షాప్ తెరవలేదో నీ బటక్స్ లో నేను ఇస్తాను 2. అలాగే అయ్యగారు, అలాగే. నాన్న కడుగు. ఒరే, తొందరగా కడగరా, ఎండిపోతుంది. నాన్న స్కూల్ కి లేట్ అవుతుంది, కడుగు నాన్న. అయ్యో, It's true. Yes, it is. ఏంటి హరి, బాగున్నావా? సాయంత్రం తొందరగా వస్తాను, సినిమాకి వెళ్దాం. అలాగేనండి.